మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే. తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ప్రతి ఒక్కరు కలియుగ దైవం మేడం. నాకు కూడా అనుభవం ఉంది. దేవుణ్ణి మనం ఏం అడిగితే అది ఇస్తాడండి. నాకు ఇది కావాలని అడిగామనుకోండి, ఇది మనస్ఫూర్తిగా, అంటే ఇంకోటి హాని కలగకుండా ఏదైనా కావాలని అడిగితే ఆయన ఇచ్చే దైవం అన్నమాట. ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళందరూ కూడా ఆ టికెట్లన్నీ అమ్మేసుకున్నారని చెప్పేసి ఆ చివరెడ్డి భాస్కర్ రెడ్డి గాని, రోజా గాని, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఇలా అంటున్నారు. ఎలా చూద్దాం మేడం ఇదంతా కూడాను? ఏదో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేశారండి. మామూలుగా ఇట్లాంటి ధర్మాదాయ దేవాదాయ శాఖల్లో ఒక పదవి కావాలని ఎందుకు వెంపర్లాడతారంటే, చాలా మందికి భక్తి ఉంటుంది. మనం భక్తిని ప్రశ్నించకూడదు, భక్తుల్ని మనం ప్రశ్నించకూడదు. కానీ ఆ భక్తిని ఆ భక్తుల్ని వ్యాపారంగా చేసుకునే వాళ్ళని మటు ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఎందుకంటే ఒక టికెట్ టికెట్ 10,000 అనమాట. ఆ 10,000 దేవుడికి వెళ్తుంది. అలా కాకుండా వీళ్ళు కలెక్ట్ చేశారని అంటున్నారు, ఆరోపణ వస్తుంది. దాని మీద వాళ్ళు కలెక్ట్ చేయలేరండి. దేని మీద కలెక్ట్ చేసి ఉంటారంటే, వీళ్ళు లెటర్లు రాసి ఇస్తారు కదా, రాసి ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే, పలానా మినిస్టర్ దగ్గర నుంచి లెటర్ వచ్చింది అన్నప్పుడు ఒక నలుగురు కానీ వాళ్ళు రాశారనుకోండి, ఒక 8 మంది వెళ్ళిపోయినా పట్టించుకోరు. అక్కడ అధికార పార్టీ నుంచి వచ్చారు కదా అని నేను దాన్నే ప్రశ్నిస్తున్నా. ఇందాక అనింది అదే నేను. ఇది పక్కాగా వాళ్ళు వ్యాపారం లాగా చేశారు. ఏమోలే, భక్తులు కావాలనుకుని వచ్చారు, వాళ్ళని వెళ్ళిస్తే నష్టం ఏంటి అనే దృక్పథం కాకుండా వీళ్ళు దాన్ని ఒక రాజకీయ అస్త్రంగా, అంటే రాజకీయ పలుకుబడి కోసం వాడుకున్నారు దీన్ని. ఇప్పుడు వీళ్ళకి ఆ పదవి ఉంది, ఆమె ఎమ్మెల్యే, ఇంకొక ఆయన ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు చైర్మన్ ఇద్దరు మారారు, వైవి సుబ్బారెడ్డి తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి, ఇద్దరు వచ్చారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడింది ఆట పాడింది పాట చేశారు. ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే, దాదాపు నాకు 10 సంవత్సరాల వయసు అప్పటి నుంచి తిరుపతి గురించి వింటున్నా. ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, నేను నమ్మను దేవుణ్ణి. కానీ మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, నమ్మినా నమ్మకపోయినా వార్తలు అయితే వస్తూనే ఉంటాయి కదా, పేపర్లో చూస్తాము, టీవీలో చూస్తాము. ఎప్పుడూ ఇలాంటి విచిత్రమైన పరిస్థితి లేదండి. ఏంటి ఆ విచిత్రమైన పరిస్థితి అంటే, రక్షణ లేదు. ఫస్ట్ ఎవరికి, నడకదారిని వెళ్ళే వాళ్ళకి రక్షణ లేదు. ఒక చిన్న పాపని పులి చంపేసేస్తే అప్పటి నుంచి వాళ్ళు కర్రలు ఇచ్చారు. గుర్తుంది కదా మీకు? కర్రలు ఇచ్చి మీ రక్షణ మీదే, మీ చావు మీదే, మీరు దేవుని చూడడానికి వచ్చారు కాబట్టి సావండి, మేము రమ్మని పిలిచామా మిమ్మల్ని? రక్షణ ఇవ్వాల్సింది పులులు ఎందుకు వస్తున్నాయి అడవిలో నుంచి బయటికి అనేది ఆలోచించాలి. ఒకటి, సరే వచ్చినా కానీ అవి ఇటువైపుకి దూకకుండా ఏమి రక్షణ చర్యలు తీసుకోవాలి, ఎక్కడెక్కడన్నా కంచెలు పాడైనయ్యా ఆ కంచెలు బాగు చేసే విషయము, ఇలాంటి విషయాలు పట్టించుకోవడం వదిలేసేసి వాళ్ళ పార్టీ వాళ్ళకి ఎవరికన్నా వాళ్ళ కార్యకర్తకి కర్రలు అర్తి ఉంటే గనక ఆ కర్రల కాంట్రాక్ట్ వాడికి ఇచ్చి వాడిని బాగు చేయడానికి కర్రల కాంట్రాక్ట్ ఇచ్చినట్టుంది తప్పితే, అందరికీ మీకు ఒక కర్ర ఇస్తాము అని చెప్పటం ఉంది తప్పితే వేరేగా లేదు. అది ఇప్పుడు వాళ్ళు ఏ సమస్య వచ్చినానండి, సమస్యలాగా డీల్ చేయడము, దాని పరిష్కారాన్ని మనం ఈ సమస్యని ఏమైనా సరే పరిష్కరించాల్సిందే, మనం ఆ బాధ్యతలో ఉన్నాము అని బాధ్యతాయుతంగా ఉన్నట్లుగా ఎక్కడా కనిపించలేదండి. వాళ్ళ మొత్తం మీరు 2019లో అధికారంకి వచ్చిన దగ్గర నుంచి మొన్న అధికారం నుంచి దిగిపోయే వరకు వాళ్ళ యాక్టివిటీస్ మొత్తం టీటీడీ గురించి ఇలాగే ఉన్నాయి. దానికి ఏం చేశారు, ఒక పెద్ద జంబో లిస్ట్ పెట్టేశారు, మెంబర్స్ని విపరీతంగా పెంచేశారు. టీటీడీ పాలక మండలిలో మెంబర్స్ ఉంటారు కదా, టీటీడీ బోర్డు మెంబర్స్ అని చెప్పి ఆ మెంబర్స్ని విపరీతంగా పెంచేసేసి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకందరికీ, అంటే ఆయనకి బీజేపీ వాళ్ళు తోటి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అలాంటి బీజేపీ వాళ్ళకి, అలాగే కర్ణాటకలో ఆయనకి ఏదన్నా అవసరమైన వాళ్ళకి, తెలంగాణలో అవసరమైన వాళ్ళకి, ఇక ఆంధ్రాలో ఇస్తే పెద్ద విషయం కాదనుకోండి. ఏదైనా కానీ ఆయన అలా మెంబర్స్ని పెంచేయటం వెనకమాల ఆయన డబ్బులు తీసుకుని మెంబర్షిప్లు ఇచ్చాడు అనేది వాస్తవం. ఎలాంటి వాళ్ళని ఇచ్చాడు అంటే, ఇక్కడ సాహితీ ఇన్ఫ్రా అని ఒకటి ఉంది హైదరాబాద్లో. ఈ సాహితీ ఇన్ఫ్రా వాడు ప్రీ లాంచింగ్లో ప్లాట్లు అమ్మేసేసి
కోట్లు కోట్లు తీసేసుకుని జనాల దగ్గర నుంచి వాడు అవి కట్టడం మానేశాడు, వాళ్ళకి ఇవ్వడం మానేసేసి అదేమంటే వాడు టీటీడీ బోర్డు మెంబరు. అదేమంటే వాడు రాసుకున్నాడు, వాడి ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చుల నిమిత్తంలో రాసుకున్నాడు 80 కోట్లు లెక్క చెప్పాడు దీనికి సంబంధించి. అది ప్రజల డబ్బు అండి, ఎంత కష్టపడి సొంత ఇంటి కళను నెరవేర్చుకుంటానికి వాళ్ళు కొనుక్కుని ఉంటారు పాపం. వాళ్ళకి కట్టించి ఇవ్వకోకుండా ఆ డబ్బులన్నిటినీ తన విలాసాలకి, విందులకి, రాజకీయ పార్టీలలో తన ప్రాబల్యం పెంచుకుంటానికి, తన పలుకుబడిని పెంచుకుంటానికి వాళ్ళందరికీ నువ్వు లంచం ఇచ్చినట్టే కదా. ఒక రకంగా లంచం ఇచ్చి నువ్వు టీటీడీ బోర్డు మెంబర్ తీసుకున్నావు. మీరు ఎట్లా ఇచ్చారు అసలు అట్లాంటి వాడికి? ఇంక ఇట్లా చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరి చరిత్ర బయటికి తీస్తే, ఆ మెంబర్స్ లిస్ట్ తీస్తే, పోయినసారి కూడా మీకు చెప్పినట్టున్నాను, శేఖర్ రెడ్డి అని చెప్పి టీటీడీ బోర్డు మెంబర్ ఉండేవాడు. వాడు డిమానిటైజేషన్ టైంలో వాడి దగ్గర 200 రూపాయల నోట్లు 200 కోట్లు దొరికినాయి కొత్తవి. అప్పుడు వాడిని చంద్రబాబు నాయుడు నియమించాడు. ఆ టైంలో వెంటనే తీసేశాడు. అయితే నేనేమంటున్నానంటే, కొంచెం మీరు వాళ్ళ వ్యక్తిగత సమాచారం తీసుకొని ఫ్యామిలీ హిస్టరీ అవి తీసుకొని వాళ్ళకి నిజంగా భక్తి అంటే ఇష్టం ఉందా? ఇప్పుడు నాలాంటి దాన్ని తీసుకెళ్ళి టీటీడీలో వేసారనుకోండి, ఎగ్జాంపుల్, నేను నాసిగ్రాల్ని, నన్ను వేయడం ఏంటి, ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అదే అన్ని మతస్థులు వేయడం కానీ వేయకూడదు అని నేను కోరుకోను, అది వేరే విషయం. కానీ మతాన్ని నమ్మని వాళ్ళని, మతాన్ని గౌరవించిన వాళ్ళని, వెధవ పనులు చేసే వాళ్ళని, మోసాలు చేసే వాళ్ళని వీళ్ళు వేయాల్సిన అవసరం ఏంటి? మెంబర్స్గా వేశారు. అదొక ప్రహసనం. తర్వాత నిత్యాన్నదాన పథకం అని చెప్పి టీటీడీకి ఉంది. ఆ నిత్యాన్న భోజన పథకానికి చాలా మంది భక్తులు, అజ్ఞాత భక్తులు ఏంటి, అమెరికాలో ఉన్న భక్తులు ఏంటి, అంటే విదేశాల్లో ఉన్న భక్తులు ఏంటి, దానికి డబ్బులు ఇస్తూ ఉంటారు. టీటీడీది 5 పైసలు ఖర్చు కాదు దానికి, ఇంకా చాలా సర్ప్లస్ డబ్బులు ఉన్నాయి దానికి. కానీ ఆ భోజనం అండి, ఉడకని భోజనం, రసంలాగా ఉండే పప్పు, ఆ కూరలు చూస్తే తినలేని కూరలు, ఎంత దారుణం అంటే మొన్న ఒకళ్ళు వీడియో తీసి న్యూస్లో కూడా చూపించారు. ఇప్పుడు వీళ్ళు భోజనం కొనుక్కోలేక కాదండి, దేవుడు భోజనం తింటే అది ఒక భక్తిగా తింటారు, ప్రసాదంలాగా భావిస్తారు. సరే, ఈ భోజనాలు ఎట్లా ఉన్నాయి అంటే ఎవరెవరి పొట్టలో నిండిపోతున్నాయి. ఇప్పుడు ఇంతమంది లక్షలాది మంది తినే భోజనాలు పొట్టలు కొట్టారు అంటే అవి మింగిన వాళ్ళ పొట్టలు ఇంకెంత పెద్దవో ఆలోచించుకోవాలి. సో అది అయిపోయాక ఇక లడ్డూ దగ్గరకు వస్తేనండి, లడ్డూ అంత స్కాము ఎక్కడా లేదండి. ఆ లడ్డూలో వాడే పదార్థాలు నెయ్యి, నందిని వాళ్ళ నెయ్యి వాళ్ళు కాంట్రాక్ట్లో ఎప్పుడో తెప్పించుకున్నారు. 25 సంవత్సరాల నుంచి వాళ్ళు కాంట్రాక్ట్ నడుస్తూ ఉంది. మంచి నెయ్యి, సువాసన, అసలు అక్కడ లడ్డు ఉందంటే మనకి స్మెల్ వచ్చేస్తుంది, నెయ్యి వాసన. అంత మంచి నెయ్యిని కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసేసి ఎవరో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చుకున్నారు. అసలు అది నెయ్యో అర్థం కాదు, డాల్డానో అర్థం కాదు, శనగ నూనె అర్థం కాని పద్ధతిలో ఆ లడ్డు, అసలు ఆ లడ్డు చూస్తేనే తెలాలనిపించేది ఒకప్పుడు. భక్తి సంగతి పక్కన పెట్టండి, దాన్ని ఒక తిండి పదార్థంగా చూసుకుంటే కూడా అసలు అంత మంచి స్వీటు మనకి ప్రపంచంలో ఎక్కడ తిరుపతి లడ్డు టేస్ట్ రాదు. ఇప్పుడు ఇక్కడ షాపుల్లో అమ్ముతుంటారు, తిరుపతి లడ్డు అని అమ్ముతారు, కానీ తిరుపతి లడ్డూలా ఉండదు. అయితే దానిలో జీడిపప్పులు, యాలక్కాయలు, కర్పూరం వాసన వచ్చేది, కిస్మిస్లు, అసలు మంచి ఆ లడ్డు చూడగానే అలా ఓపెన్ చేయగానే కర్పూరం వాసనను నెయ్యి వాసన కలిపి వచ్చేది. అన్నీ పోయినాయండి. ఏం వేస్తున్నారో తెలియదు, ఎందుకు వేస్తున్నారో తెలియదు. ఆ లడ్డు సైజు తగ్గిపోయింది. మరీ ముఖ్యంగా బ్లాక్ మార్కెట్లో అమ్మటం లడ్డూలు, ఇది లడ్డూల ప్రహసనం. ఇది అయిపోయాక ఈ రాజకీయ నాయకుల ప్రాబల్యంతో వీళ్ళు లెటర్స్ ఇచ్చేసేసి 100 మంది 50 మందిని పంపించేస్తున్నారు. పైగా వీళ్ళు వెళ్ళేటప్పుడు గనక ఒక మంత్రి వెళ్తుంది అన్నప్పుడు మంత్రి వెనకమాల గనక ఎవరన్నా వెళ్తున్నారనుకోండి అడ్డు చెప్పరు కదా, అందుకని చెప్పి ఆ మంత్రి వెనకమాల బోల్డ్ మంది వెళ్ళే పరిస్థితి. ఇప్పుడు రోజాకి ఎంత భక్తి ఉంటే మట్టుకు అసలు రోజా ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళింది అనేది గనక లెక్క చూస్తే గనక రోజా వెనక ఎంతమంది వచ్చారు, వాళ్ళందరూ ఎవరు,
వాళ్ళందరూ ఎంత డబ్బులు రోజాకి ఇచ్చుంటారు అంటే గనక మనకు మొత్తం ఫుల్ డేటా వచ్చేస్తుంది. ఆమె కేవలం తిరుపతి ప్రయాణం మీదనే ఎంత సంపాదించింది అనేది. ఇది ఒక పెద్ద స్కాము. ఈ విధంగా ఏ రకంగా చూసినా తిరుపతి చుట్టూతూ భయంకరమైన నేరాలు ఘోరాలు. సరే, ఇవన్నీ పక్కన పెడితే తిరుపతి పైన అన్యమత ప్రచారం జరుగుతుంది అనేది అతిపెద్ద విషయం. బీజేపీ వాళ్ళు ఎప్పటి నుంచినో దాని గురించి మాట్లాడుతున్నారు. కానీ బీజేపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆత్మీయ బంధంతో ఏ రోజు వాళ్ళు జగన్ ఇచ్చే ఓట్ల కోసం లోక్సభలో కానీ దిగువ సభలో కానీ ఇచ్చే చేతుల కోసం చేయొత్తాలి కదా ఓట్లు వేయటానికి. దానికోసం సాక్షాత్తు హిందూ మతాన్ని తాకట్టు పెట్టారు జగన్ దగ్గర. బీజేపీ వాళ్ళని కూడా అసలు ఇక్కడ వదలడానికే వీల్లేదు. పాపం అక్కడ అతను లోకల్ అతను ఒక అతను భానుప్రకాష్ ఎప్పుడు మోగుతూనే ఉంటాడు. అతని దారి ఆ మోగే దారి మోగేదే, ఈ దారి ఈ దారి. మళ్ళీ అలాగే శేషాచలం అడవుల్లో ఎంత సంపద ఉందో ఆ సంపదని మన రాష్ట్ర ఎర్రచంద్రం అండి ప్రపంచంలో ఎక్కడా ఉండదు, మన శేషాచలం అడవుల్లోనే ఉంటుంది. దాని ద్వారా వచ్చే ఆదాయం ప్రభుత్వానికి ఎంత వచ్చింది, గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత వచ్చింది, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత వచ్చింది లెక్కేస్తే వీళ్ళు ఎన్ని డబ్బులు వెనకేసుకున్నారో తెలిసిపోతుంది. ఇంకా ఏ రకంగా చూసినానండి ఈ టీటీడీ చైర్మన్ వెనక కూడా నిజానికి వైవి సుబ్బారెడ్డి మంచి భక్తుడు. వైవి సుబ్బారెడ్డి భార్య ఇంకా అంతకంటే భక్తురాలు. అసలు నిజానికి ఆవిడకి ఇవ్వచ్చు టీటీడీ చైర్మన్. ఆవిడ దగ్గర అంత భక్తి శ్రద్ధలు ఉన్నాయి. ఆమె చాలా నమ్రతగా ఉంటుంది. వైవి సుబ్బారెడ్డి సంగతి పక్కన పెడితే ఆవిడ విషయం వరకు మటుకు చాలా భక్తిపరంగా ఉంటుంది. మరి భూమన కరుణాకర్ రెడ్డి మీద ఉన్న ఆరోపణలు ఏంటి అంటే అతను క్రిస్టియన్ మతానికి సంబంధించిన అతను అనేది అతని మీద ఆరోపణ. అయినా కానీ మరి భూమన కరుణాకర్ రెడ్డికి ఎందుకు ఇచ్చారు అనేది పెద్ద ప్రశ్నార్థకం. అసలు మామూలుగా ఇవన్నీ సమస్యలన్నీ పక్కన పెట్టేస్తేనండి అతిపెద్ద విషయం ఏంటి అంటే ఇప్పుడు ఈ టీటీడీ బోర్డు అనే ఆ నియామకాలు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయ పునరావాసంగా పనిచేస్తున్నాయి. అసలు నామినేటెడ్ పోస్టులన్నీ ఇలాగే ఉన్నాయండి. ఇప్పుడు మహిళా కమిషన్ తీసుకోండి, బీసీ కార్పొరేషన్ చైర్మన్ అనుకోండి, ఇంకోటి అనుకోండి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ పార్టీలో పదవులు రాని వాళ్ళకి, ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ఇవ్వలేని వాళ్ళని ఆ పోస్టుల్లో పెడుతున్నారు. కానీ ఆ పోస్టు వాళ్ళు చేయగలిగిన వాళ్ళ కాదా, దానికి తగిన సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉందా, అర్హతలు ఉన్నాయా అని చూడట్లేదు. ఇప్పుడు తిరుపతి ప్రాబ్లం కూడా అదే. వాళ్ళ పార్టీ నుంచి ఒక పోస్ట్ ఇవ్వాలి కాబట్టి ఆ పోస్ట్ ఇస్తున్నట్లుంది తప్పితే వేరేగా కనిపించట్లేదు. ఏది ఏమైనప్పటికీ పైగా ఇంకొక పెద్ద విషయం ఏంటంటే డాలర్ శేషాద్రి కావచ్చు, ఒకప్పుడు రమణ దీక్షితులని చంద్రబాబు నాయుడు గారి మీద రమణ దీక్షితులు ఆరోపణ చేయించారు. అతను వైసీపీ గవర్నమెంట్ వచ్చేలాగా అతను హెల్ప్ చేశాడు. అతను ఒక కారణం. అతను ఏంటి పింక్ డైమండ్ అది చంద్రబాబు నాయుడు తీసేసుకున్నాడు, వాళ్ళ ఆవిడకి ఇచ్చాడు, లేదా వాళ్ళ కోడలికి ఇచ్చాడు, ఇట్లాంటి ఆరోపణలన్నీ చేశాడు. చేసిన తర్వాత అతనికి ఏదో లబ్ధి చేకూరుస్తానని చెప్పి వీళ్ళు అతని చేత ఆ మాట చెప్పించుకున్నారు. కానీ వీళ్ళకి తెలుసు కదా మొండి చేయి చూపించడంలో వీళ్ళు సిద్ధహస్తులు కదా. ఆ తర్వాత అతనికి అర్థమైపోయి ఇంకా నేను చచ్చేలోపు నిజం చెప్పకపోతే నా తల 1000 ఒక్కలు వద్దనుకున్నాడో ఏమో, ఆయన కడుపుపురం ఆపుకోలేక చెప్పేశాడు, వాళ్ళే చెప్పించారు నా చేత అని చెప్పాడు. సరే, ఏది ఏమైనా చెప్తే కేసు పెట్టారండి గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ కేసు పెట్టారు. ఏది ఏమైనా అండి దేవుడి చుట్టూ రాజకీయాలు చేయటం, దేవుణ్ణి రాజకీయాలకు వాడుకోవటం, సొంత లాభానికి వాడుకోవటం, ఇవన్నీ చేయటం నేరం. మీకు భక్తి ఉన్న వాళ్ళు భక్తి ఉన్నట్లుగా ప్రవర్తించండి. మీరు ఇందాక ఓ మాట అన్నారు మొదట్లో, ఏం కోరుకుంటే అది చేస్తారండి దేవుడు అని అన్నారు కదా. అదే మీ నమ్మకం. నేనేమంటానంటే ఈ దేశంలో బోల్డ్ మంది పేదవాళ్ళు ఉన్నారు. దాదాపు సమాజంలో 40% పేదవాళ్ళు ఉన్నారు. మరి ఆ 40%కి అడగటం రావట్లేదా? వాళ్ళ వైపు దేవుడి భక్తి ప్రసన్న దృక్కులు అంటారు కదా, అవి
వెళ్ళట్లేదో తెలియదు కానీ మీ వెంకటేశ్వర స్వామిని నేను ఒకటి కోరుకుంటున్నాను, వాళ్ళను కూడా కొంచెం చూడమని, వాళ్ళ బాధలను కూడా పట్టించుకోమని కోరుకుంటున్నానండి. ఉమ్. ఏది ఏమైనా మళ్ళీ మళ్ళీ మనం మాట్లాడుకుంటే దేవుడి చుట్టూ రాజకీయాలు చేయకూడదు. అదండి. అది యాక్చువల్గా అది కర్మ సిద్ధాంతం గురించి చెప్తాను మీకు. అది ఎందుకు ఆ 40% దేవుడు ఎందుకంటే కర్మ సిద్ధాంతం ఒకటి ఉందిలే మేడం. ఇదండి కృష్ణకుమారి గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం. నమస్తే.